టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి కడపలో ప్రచారాలు విస్తృతంగా చేపట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం కరెంటు బిల్లులు, సొంత ఇళ్ల సాగుతో ఎంతో మంది పెన్షన్లను కట్ చేశారన్నారు. కడప స్థానిక ఎమ్మెల్యే అంజద్ అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే కడపను అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డితో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నగారా మోగడంతో కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడప నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు. కడప నియోజకవర్గంలోని 50 డివిజన్లో ప్రజల వద్దకు వెళ్లి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సూపర్ 6 హామీలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలకు అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఉన్నారు. ఆమె ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రజల ముందుకు వెళ్తున్నాం కదా సూపర్ 6 హామీలతో ప్రజలకు ఎలాంటి స్పందన వస్తూ ఉంది? విశేష స్పందన వస్తుంది. దాంతో పాటు ఒక నిశ్శబ్ద విప్లవం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరికీ తెలుస్తుంది అసలు ఎంత గొప్పగా ఆ యొక్క ఫలితాలు ఉంటాయి అనేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక ఛాన్స్ ఇస్తానని చెప్పేసి అనేక రకాలుగా ప్రజలను మోసం చేయడం జరిగింది. నవరత్నాలని చెప్పి మోసాలు చేయడం జరిగింది. ఏదో 130 సార్లు నేను బటన్ నొక్కాను అంటున్నాడు. ప్రజల సంక్షేమం అంటున్నాడు. ఇవన్నీ బాగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు 130 సార్లు బటన్ నువ్వెంత నొక్కినావు, నీ వెనకెంత చేసుకున్నావు అనేది నువ్వు సమాధానం చెప్పు. ఈరోజు ఇక్కడ చూస్తుంటే ముసలిళ్ళ పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, ఇల్లు ఉంది నీకు, కరెంటు బిల్లు వస్తుందని చెప్పి ఎంత మందికి కట్ చేసినాడు. ఈరోజు ఇక్కడ ఈ వెనక ఇల్లు చూస్తే 5 ఏళ్ళు అయింది భర్త చచ్చిపోయి. ఏమంటే పలకట్లేదు. వాళ్ళ అమ్మకు వస్తుందంట ఈ పిల్ల భర్త చచ్చిపోతే ఎట్లా బతుకుతుంది 3 పిల్లలను పెట్టుకొని. నేను ప్రజల మనిషి బీద బిక్కి అని మాట్లాడతాడు. సిగ్గుండాల పేపర్లకు ప్రకటనలు చేసుకోవడానికి, ప్రజలను మభ్య పెట్టడానికి. ఈరోజు చూస్తే గులకరాయి డ్రామా. గులకరాయి శ్రీధర్ ఆ పిల్లడి పేరు ఎవరమ్మా? సతీష్. గులకరాయి సతీష్ పేదోళ్ళకి ఆయన యొక్క సభలు గొప్పగా జరుగుతున్నాయి చూపించుకోవడానికి 200-300 డబ్బులు ఇచ్చి తీసుకొని పోయి వాళ్ళ గులకరాయితో వాళ్ళే కొట్టుకొని మళ్ళీ ఆడ పాపం బీద పిక్కోవాలని అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉంటారు. మొన్న వరకు కోడికత్తి డ్రామా అన్నాడు. ఆ పిల్లోడి జీవితం నాశనం చేశాడు. ఇది గులకరాయి సతీష్ జీవితం ఈరోజు నాశనం చేయలేదు. ఇన్ని డ్రామాలు ఆడుతున్నాడు. ఆడ వైఎస్ వివేకానంద రెడ్డి చంపేస్తే ఆడ గట్టి లేదు. వీళ్ళు ప్రజలు గొర్రెలు, నేను ఏమి చూపిస్తే అది చూస్తారంటున్నారు. కానీ ప్రజలు చాలా తెలివిపడ్డారు. ఒక్కసారి మీ నాయన్ను చూసి నిన్ను ఓటు వేయడం జరిగింది. అది ప్రజలు కూడా తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు. ఈసారి నీకు బుద్ధి చెప్తారు. డెఫినెట్గా నీ యొక్క దుర్మార్గానికి, నీ రాక్షస ప్రవృత్తికి, నీ సైకో న్యాయానికి డెఫినెట్గా సమాధానం చెప్తారు. 5 రూపాయలకి అన్నం తింటున్న పేదోళ్ళకి కడుపులో కొట్టి ఆ యొక్క అన్నా క్యాంటీన్ కూల్చినావంటే నీకు ఎంత దుర్మార్గుడు ప్రజలకందరికీ అర్థమైపోయింది. ఈ వాళ్ళందరూ పాపం 200-300 రూపాయలకి కూలి చేసుకునేవాళ్ళు. అట్లా పోయి టౌన్లోకి వెళ్ళి ఏదైనా పని చేసుకునే వాళ్ళు అన్నం కోసం 5 రూపాయల కోసం అన్నా క్యాంటీన్ పోతే కమ్మకు అన్నం పెడతా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. సరే, నువ్వు కూల్చడం ఎందుకు కూల్చినావు? నీ పేరు పెట్టుకో. నువ్వు పెద్ద ఉద్దండుడు అనుకుంటున్నావు కదా, జగన్ పేరు పెట్టుకో. నువ్వు మహాత్ముడు అనుకుంటున్నావు కదా, ఆ మహాత్ములకి మీ నాయన పేరు, మీ అమ్మ పేరు, మీ చెల్లె పేరు రాకపోతే మీ భార్య పేరు పెట్టుకో, భారతీ క్యాంటీన్ అని చెప్పి. ఇవన్నీ వదిలేసేసేసి కూల్చినావు. ఈరోజు ఆ యొక్క స్థలాన్ని నీ బంధువులకి హోటల్కి ఇచ్చినావు వ్యాపారం చేసుకోమని చెప్పి. ఎక్కడ చూని భూముల ఆక్రమణలు. ఈరోజు కడపలో దాదాపు ఎంతో మంది కమ్యూనిటీలకి హ్యాబిటేషన్స్కి శ్మశానం లేదు. నోటబుల్ పాయింట్, శ్మశానం లేదు. ఇప్పుడు ఈ ఎస్సీ కాలనీ దండులో ఇక్కడ కూడా శ్మశానం లేదన్న. మా పీనిగలు ఎక్కడ తీసుకుపోయి భూస్థాలని చెప్పి ముసలోరు మాట్లాడుతున్నారు. వీళ్ళకి శ్మశానాలకి స్థలాలు లేవు. కానీ ఈ ఎమ్మెల్యే వెంచర్లు వేసుకోవడానికి, దాని పక్కన ఉన్న ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకొని వాటిని ప్లాట్లు చేసి అమ్ముకోవడానికి మాత్రము వీళ్ళకి టైం ఉంది. పేదోళ్ళ శ్మశానాల గురించి మాత్రం ఆలోచించే టైం లేదు. పేదోళ్ళ పెన్షన్ల గురించి ఆలోచించే టైం లేదు. పేదోళ్ళకు వితంతులకు ఇచ్చే పెన్షన్ల మీద ఆలోచన లేదు. వాళ్ళ రేషన్ కార్డుల మీద ఆలోచించలేదు. వాళ్ళకి రోడ్ల మీద ఆలోచన లేదు. వాళ్ళకి నీళ్ళ మీద ఆలోచన లేదు. ఈ రోజు కడపలో వీధి లైట్లు కూడా లేవు మేడం. వీధి లైట్లు కడపలో ఈరోజు 5 రోజులకు 6 రోజులకు నీళ్ళు వచ్చే పరిస్థితి. ఈ కర్మ ఎందుకు? ఇలాంటి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నందుకు. 5 సంవత్సరాలు మోసం చేస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇలాంటి మోసగాన్ని 2వ సారి ఎన్నుకోవడము. ఆయన ఈ 5 సంవత్సరాలు పడి దొబ్బి తిన్నాడు తప్పితే ప్రజలకు ఏమన్నా చేసినాడు? కనీసం మంచినీళ్ళు, మశానం ఇవ్వలేని దరిద్రమైన కడపను తయారు చేసి పెట్టినాడు ఎమ్మెల్యే. ఇది మన కర్మ అంతే. ప్రధానంగా
కడప నియోజకవర్గంలో మీ గెలుపు ఎలా ఉండబోతోంది? మీరు గెలిస్తే ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? నా గెలుపు నిశ్చయం అయిపోయిందబ్బా. ఇంకా దాంట్లో మాటలు లేదు, డిస్కషన్ లేదు. రేపు నేను గెలవడము, గెలిచినాక ఇప్పుడే మాకు శ్మశానం లేదమ్మా అన్నారు. ఈయన్ని 6 నెలల లోపల ఎక్కడ ఉన్నాయి ప్రభుత్వ భూములు చూసి, ఇక్కడే కాదు వైఎస్ఆర్ నగర్లో కూడా ఆడ కూడా ఎవరైనా చచ్చిపోతే ఆ పక్కన తెలమారెడ్డిపల్లిలో నానాపల్లికి తీసుకుపోయి బూడ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 2018లో శ్రీనివాసరెడ్డి సారు అక్కడ స్థలం తీసి ఇది హిందువులకి, ఇది క్రిస్టియన్స్కి, ఇది ముస్లిమ్స్కి అని సరి 1.5 ఎకరము ఆల్రెడీ కలెక్టర్తో మాట్లాడి శ్మశానానికి ఇస్తే ఆ భూములన్నీ ఈ ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నారు. దాంట్లో బేస్మెంట్లు వేస్తే నిధులు కూడా కట్టుకున్నారు. అంటే పేదలకు ఇచ్చిన శ్మశానం భూములను కూడా వదలకుండా తిన్న ప్రభుత్వం అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీని మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రేపు గెలవంగానే ప్రధాన సమస్య నీళ్ళ సమస్య, 2వ సమస్య శ్మశానాల సమస్య, 3వ సమస్య రోడ్ల సమస్య, 4వ సమస్య డ్రైనేజ్ సమస్య. ఇంకొక సమస్య ఏంటంటే చాలా మందికి పెన్షన్లు రావట్లేదు, రేషన్ కార్డులు లేవు, ముసలోళ్ళ పింఛన్ రావట్లేదు, వృద్ధాప్య పింఛన్ రావట్లేదు, వికలాంగుల పింఛన్ రావట్లేదు. వీటన్నిటి మీద యుద్ధ ప్రాతిపదికన పని చేస్తాము. ఇప్పుడున్న ఎమ్మెల్యేలక్క 4.5 సంవత్సరం దొబ్బి నిద్రపోయిన ఎమ్మెల్యేను చూసినారు ఇన్ని రోజులు. రేపు మాధవిరెడ్డిని చూస్తారు. గెలిచిన మరు క్షణం నుంచి పని చేసి ప్రజల కోసం ఎట్లా పని చేస్తుందో చూపించి ప్రూవ్ చేసుకుంటాను. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వైనాట్ 175 కాదమ్మా, వైనాట్ ప్లేస్ 200. 175 ఎందుకు, ఒక 30 ఎక్స్ట్రా కూడా వేసుకోమని చెప్పు. ఎవరొద్దంటున్నారు? ఆ 175లు, స్పెషల్ స్టేటస్లు, ప్రత్యేక జోన్లు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత బ్రాండ్లో ఇస్తున్న మద్యం పేర్లు ఇవన్నీ. వాళ్ళు మద్యం బాటిళ్ళు, సారా బాటిళ్ళ పేర్లు చెప్తున్నారు తప్పితే వాళ్ళు మాట్లాడే దేని గురించి అనుకుంటున్నారు? అది అంటే వాళ్ళు చెప్తున్నది అదొక మా జే బ్రాండ్ యొక్క పేరు చెప్తున్నారు అంతే. కడప నియోజకవర్గంలో వైసీపీ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.